సార్, రెండు తెలుగు రాష్ట్రాలు వరదలతో విపరీతంగా మునిగిపోయి ఇబ్బందులు పడుతుంటే ఒక ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ అమెరికాలో, ఇంకొక నాయకుడు జగన్మోహన్ రెడ్డి లండన్ ప్రయాణం ఏ విధంగా చూడాలి దీన్ని? చాలా దారుణం అండి. మన తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఈ విధంగా ఉండటానికి ప్రధానమైన కారణం ఏంటంటే నాయకుల అవగాహన రాహిత్యం. అంటే వాళ్ళకి ప్రజల పట్ల ఏ విధంగానూ శ్రద్ధ లేదు అనేది దానికి ఒక పెద్ద ఉదాహరణ ఇది. కేటీఆర్ గారు అమెరికా వెళ్ళారు. ఆయన ఏమంత పెద్ద అక్కడ ఏం ఉండవండి రాజకార్యాలు. ఇక్కడ ఏదో కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతే అమెరికా వెళ్ళి కాసేపు తీద్దామని ఏముంది, మళ్ళీ రావచ్చు. ఈ వరదలు అయిపోయిన తర్వాత రాజకీయాల్లో అవకాశాలు అంటే ఇట్లాగే వస్తాయి. అందుకు నాయకత్వ లక్షణాలు ఎప్పుడు బయటపడతాయి అంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాయకుడు అన్నవాడు ప్రజల తరపున ఏ విధంగా నిలబడ్డాడు అనేది అసలు నిలబడాలి. అక్కడ ఆయన రాజకీయం మాట్లాడిన అవసరం లేదు. ఆయన పని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు మరి రాత్రిపూట 12 వరకు అక్కడ నుంచుని కార్యక్రమాలన్నీ పర్యవేక్షణ. ఎందుకనంటే ఆయన ఇంటింటికి తిరిగి పండ్లు ఫలాలు ఇవ్వనవసరంలా, అదే వచ్చినప్పుడు ఏదో చేదస్తాం అప్పటికప్పుడు అయిపోవాలని చెప్పి అంటారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో మీరు గమనించింది ఏంటంటే లంక గ్రామాలు, ఇది కట్ చేసుకోండి, ఇది వద్దు. అది ఇప్పుడు చంద్రబాబు గారి లాగా రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖమ్మం వెళ్ళారు. మరి రిలీఫ్ మెజర్స్ ఏ రైతులకి ఎట్లా ఇది చేయాలి, మరణించిన వారికి ఎలా చేయాలి, బాధపడిన వారికి ఎలా చేయాలి, ప్రతి నష్టపోయిన ప్రతి వ్యక్తికి కూడా మళ్ళీ మామూలుగా చేరే వరకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు ఆయన కూడా కొంతమంది బాధ్యతని కేటీఆర్ గారు కూడా తీసుకున్నట్లయితే ప్రజలు ఏంటంటే ఇవన్నీ వాచ్ చేస్తూ ఉంటారు. ఎవరు ఎక్కడున్నారు, ఊరికిన ట్విట్టర్లో కామెంట్ చేస్తున్నారా, దానివలన ఉపయోగం ఏముంది, మాకేం రిలీఫ్ వస్తుంది, మీ కామెంట్స్ వలన మాకేం రిలీఫ్ వస్తుంది అనేది చూస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓ రోజు వచ్చి వెళ్ళిపోయాడు, మరి లండన్ వెళ్ళిపోయారు. దానివలన ఏంటి ఉపయోగం? వీళ్ళిద్దరూ భారతదేశంలో అత్యధిక ధనికులైన మరి పొలిటీషియన్ అనేది సర్వత్రా అందరికీ తెలిసిన విషయం. మరి వాళ్ళు చెరొక 100 కోట్లు, చెరొక 50 కోట్లు, చెరొక 10 కోట్లు, ఒక 10 కోట్లు అంటే 10 గ్రామాలకి చాలా మంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చెప్పుకుంటారు వాళ్ళ పేరు 10 కాలాల పాటు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేశాడు, మరి ఇది కేటీఆర్ గారు చేశారు, మరి వాళ్ళకి శక్తికి తగ్గట్టు ఎంతో కొంత ఇచ్చారు అనేది ప్రజలు కూడా చెప్పుకుంటారు. అలాంటి ఏం చేయకుండా ఒట్టి బురద జల్లుడు కార్యక్రమాలే చేస్తారన్నారు అని అంటే ప్రజలు కూడా అసహించుకుంటారు. ఇప్పుడు వీళ్ళు చేస్తే ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి గారి మీద మరింత బాధ్యత పెరిగేది. ఏమయ్యా వాళ్ళు చేశాడు, ఆ పార్టీ చేసింది ప్రతిపక్షం, మనం కూడా కాంగ్రెస్ పార్టీగా మనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం ఫండ్స్ మొబిలైజ్ చేసి మనం కూడా ఖమ్మం రిలీఫ్ ఇద్దాం. తెలుగుదేశం వాళ్ళందరూ ఆల్రెడీ ప్రతి ఎమ్మెల్యే మినిస్టర్ ఆయన కాల్ ఇచ్చేశాడు. అందరూ జనరల్ కార్ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా రిలీఫ్ మెజర్స్ చేయాల్సిందే. విజయనా సోదరు కానీ అందరూ కూడా వాళ్ళ సొంత డబ్బులు కేసినేని చిన్ని కానీ, మరి రఘురామకృష్ణరాజు గారు కానీ, ఇలా అనేక మంది నాయకులు వాళ్ళ సొంతంగా డబ్బులు పెట్టి అక్కడ నిలబడి ప్రభుత్వం మళ్ళీ ఎవరినో ఒకరిని అడగాలి. ఇప్పుడు దేవస్థానాలను కానీ ఎవరో ఒకరు, వాళ్ళ దగ్గర ఏమి ఇది ఉండదు కదా, అలా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి అందరిలో భాగంగా దివీస్ ల్యాబొరేటరీస్ కూడా సహాయం చేశారు. ఆ కాలనీ పిలుపునందుకుని జూనియర్ ఎన్టీఆర్ సహాయం చేశాడు, చెరొక 50 లక్షలు. అలాగే మరి రాజమౌళి గారు, ఇలా ఒక్కొక్కళ్ళు ముందుకు వస్తున్నారు. అశ్విని దత్ గారు 25 లక్షలు, బన్నీవాసు ఇలా వస్తున్నారు. అంటే ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా. ఇది ఎవరింటో పెళ్లి కాదు. ఇప్పుడు లబ్ధి పొందేది ఎవరంటే ప్రభుత్వాల కంటే, పాలక వర్గాల కంటే ప్రతిపక్షం వాళ్ళు. అంటే శేఖర్ వాళ్ళే, అధికారాన్ని కోరుకునేది వాళ్ళు కాబట్టి వాళ్ళు మరింత ఇది ఒక అవకాశం, ఈ అవకాశం ప్రజాసేవకి మనం ఉపయోగిద్దాం. ఏముందండి, కారు వేసుకునే ఖర్చు, అది అందులో పెద్ద ఖర్చు అయ్యేది ఏముంది, ఏమి ఇవ్వలేవు, ఇవ్వాలని లేదు, నమస్కారాలు పెట్టుకుంటుంది.
అక్కడ ఉన్న కలెక్టర్లకి సార్ ఏదో కాస్త ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళని కొద్దిగా బోటు తీసుకుని సహాయ శిబిరాలకు పంపించే ఏర్పాట్లు చేయండి. మీరు ఒక 4 బోట్లు తీసుకురండి మీ పలుకుబడితోటి. ఏదో ఇతర రాష్ట్రాల నుంచి మీరు సపోర్ట్ తీసుకుంది ఏదో ఒకటి చేయండి. ప్రజలకు ఇబ్బందిగా లేని పని, 4 డ్రైనేజీల్లో పూడికి దించే పని చేయండి. అది ఉరికనే స్థానిక నాయకులు ఎవరైనా కానీ మీరు ప్రమాయిస్తే చేస్తారు కదా, అసలు నీరు కూడా తొందరగా డ్రైన్ అయ్యే ఏర్పాట్లు ఏమన్నా ఉంటే చేయండి. ఇలాంటివి ఎన్నో చేయొచ్చు. ఈ 2 అవకాశాలని పోగొట్టుకున్నారు ఈ ఇద్దరు రాజకీయ నాయకులు. అందువలన ప్రజల్లో పలచనవుతా ఉన్నారు. ఆ పార్టీలకి ప్రజల్లో మమేకమై పనిచేసే పార్టీలని ప్రజలు ఆదరిస్తారు. అది యథార్థం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.